మూడు పార్టీలు ఒకటే. వీళ్ళు రెడ్డి రావుల పార్టీలు. వీళ్ళంతా కలిసి మాట్లాడుకుంటారు, కలిసి వ్యాపారం చేస్తారు. ఇవాళ రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ ని తిట్టి 24 గంటలు కేసీఆర్ మోసాలను చేసి కేసీఆర్ మోసాలను ఎండగట్టుకుంటూ తిరిగి రాజ్యాల్లోకి వచ్చి ముఖ్యమంత్రి అయినావు కదా. మరి ఇవాళ వరకు కేసీఆర్ ని అరెస్ట్ చేయలేదు నువ్వు. అదే ధర్మ సమాజ్ పార్టీ అధికారంలోకి వస్తే రేవంత్ రెడ్డిని కేసీఆర్ ని సంకలాల చేతులు పెట్టి గుళ్ళకి వచ్చి ఒకే జైలు వేస్తాం. ఒకటే రోజుల ఇద్దరు తీసుకొచ్చి ఒకే జైల్లో కూర్చోబెడతాం. విప్లవం అంటే మార్పు, మార్పు అంటే విప్లవం. విప్లవం ఈ పెద్ద పెద్ద పాలక వర్గాలు విప్లవాన్ని తేలేరు. వీళ్ళకి విప్లవం తర్వాత లింకులు ఉంటాయి ఒకళ్ళ మధ్య ఒకళ్ళకి. వాటినే ఆర్థిక సంబంధాలు అంటారు, క్లాస్ రిలేషన్. ఆ క్లాస్ రిలేషన్, క్లాస్ కల్చర్ లో బతుకుతారు వీళ్ళు. వీళ్ళంతా ఒక్కటే. మనం అణగారిన వర్గాలకి రాజ్యం వస్తే ఈ అగ్ర కులాలను తీసుకొచ్చి కటకటాల పాలు చేసి ఇన్నాళ్ళు మన భూములను దోచుకుంటే ఆ భూములు రికవర్ చేసి పంచుకుంటాం మనం. అంత శక్తి ఉన్నది చట్టానికి, అంత శక్తి ఉన్నది రాజ్యాంగానికి. అందుకనే తెలంగాణ గడ్డ మీద బీసీ ఎస్సీ ఎస్టీలైన 93% ప్రజల్ని ఏకం చేసి మనం రాజ్యం అందుకున్న రోజే మన బతుకులు మారుతాయి. అందుకనే చట్టసభలే దేవాలయాలు. ఆ దేవాలయాలకి దేవుళ్ళను పంపాలి. ఆ దేవాలయాలలో గూడు కట్టుకొని పోయి ఆ దేవాలయాల్లో నక్కి నక్కి కూర్చున్న దెయ్యాలు, అగ్రకుల దెయ్యాలని బయటికి ఈడ్చుకొని బయటికి పంపించి ఆ దేవాలయాల్లోకి మన దేవుళ్ళని